లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈరోజు క్రికెట్ చరిత్రలోని ఒక ఊచకోతను చూశాం. అసలు మ్యాచ్కు ముందు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, నెంగేరియా, కరోటి, గన్ఫర్లు టీమిండియాను తిప్పేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే లక్నో మ్యాచ్పై పూర్తిగా మనవలు బౌండరీల వర్షం కురిపించారు. ఒకవైపు కెప్టెన్ క్లాస్ శుభం గిల్ 154 పరుగులు క్లాసిక్ విధ్వంసం, ఇంకోవైపు డైనమిట్ ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లో 120 పరుగులు మాస్గా బ్యాటింగ్ చేశాడు. బోర్డు మీద 402 పరుగులు కొండంత లక్ష్యం పెడితే చేజింగ్లో ఆఫ్ఘన్ బ్యాటర్లు మన బౌలర్లు ఎలా ముప్పు తిప్పలు పెట్టారు, గుర్నర్ బ్రా, హర్షదీప్ సింగ్ బౌలింగ్ ప్లాన్లు ఏంటి, ఈ మ్యాచ్లో అసలైన టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి, ప్రతి బ్యాటరు ప్రతి బౌలర్ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా టాస్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అష్మతుల్లా సాహిదీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. పైగా సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ప్రభావం ఉంటుందేమోనని ఆశపడి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా ముఖంలో నవ్వు తగ్గలేదు. ఎందుకంటే భారత్ మైండ్లో ఒకటే ప్లాన్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసి బోర్డు మీద భారీ స్కోర్ పెట్టి ఆఫ్ఘన్ను ప్రెజర్లో కొట్టడం. పిచ్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న బ్యాటింగ్కు చాలా అద్భుతంగా సహకరించింది. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. అయితే ఆఫ్ఘన్ ఎవర్ బౌలర్ కరోటి మొదటి ఓవర్లోనే జైస్వాల్ 9 వికెట్ను తీసి భారత్కు సాగిచ్చాడు. రషీద్ ఖాన్ ప్లాన్ ప్రకారం వర్కౌట్ అయింది. కానీ అసలు కాదు ఇక్కడే మొదలైంది. జైస్వాల్ అవుట్ అయినా కెప్టెన్ రోహిత్ శర్మ అస్సలు తగ్గలేదు. ఆఫ్ఘన్ పేసర్లు సలీం, బిలాల్ సామి వేసిన లూజ్ బాల్స్ను బౌండరీలు తరలించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ మార్క్ ఫుట్ షాట్స్, బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి కేకలు పెట్టించాడు. రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 4లు 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీ వైపు వెళ్తున్న తరుణంలో రషీద్ ఖాన్ ఒక అద్భుతమైన గూగ్లీతో రోహిత్ను కీల్ బౌల్ చేశాడు. 96 పరుగుల వద్ద భారత్ 2వ వికెట్ కోల్పోయింది. రోహిత్ అవుట్ అయ్యాక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లోకి వస్తుందనుకుంటే అది వారి భ్రమాన్ని నిరూపించారు. శుభం గిల్ మరియు ఇషాన్ కిషన్ ఈ ఇద్దరి మధ్య నమోదైన 224 పరుగుల భాగస్వామి ఈ మ్యాచ్ హైలైట్. కెప్టెన్ శుభం గిల్ బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే ఖాళీ ప్రదేశాల్లో బంతిని తోస్తూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. 110 బంతుల్లో 22 4లు 2 సిక్సర్లతో 154 పరుగులు చేయడం అంటే సామాన్యం కాదు. గిల్ కట్ షాట్స్, కవర్ డ్రైవ్ క్లాసిక్స్ సాగాయి. గిల్ ఈ కెరీర్లో 9వ సెంచరీ. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ లక్నోలో మాస్ జాతర చూపించాడు. కేవలం 79 బంతుల్లో 14 4లు 7 సిక్సర్లతో 120 పరుగులు. ముఖ్యంగా 31 నుంచి 40 ఓవర్ల మధ్య ఇషాన్ కిషన్ రషీద్ ఖాన్ ఓవర్లో కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే 53 పరుగులు రాబడిన తను హాఫ్ సెంచరీని సెంచరీగా మార్చాడు. ఈ ఇన్నింగ్స్తో ఇషాన్ వన్డేలో 1000 పరుగుల మైలురాయిలను కూడా దాటాడు. చివరిలో కరోటి 4 వికెట్లు తీసి భారత్ను కాస్త నియంత్రించిన వాషింగ్టన్ సుందర్ 15 రాణించడంతో భారత్ 49.5 ఓవర్లో 402 పరుగులకు కొండంత స్కోర్ సాధించి ఆల్అవుట్ అయింది. 403 పరుగుల టార్గెట్ అంటే వన్డేల్లో దాదాపు అసాధ్యం. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు కుర్బాజ్ 41 పరుగులు, సెదిల్ కొల్లా అటల్ 42 పరుగులు మైండ్ సెట్తోనే ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రన్ రేట్ 6కు పైనే మెయింటైన్ చేశారు. డేంజరస్ గుర్బాజ్ను అవుట్ చేసిన గుర్నర్ బ్రా భారత్కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లో ఆఫ్ఘన్ కోలుకోకుండా చేశాడు. టోటల్గా 3 వికెట్స్ తీసి బ్యాక్ టు బ్యాక్ 3 ఫేర్స్ సాధించిన బౌలర్గా నిలిచాడు. హర్షదీప్ కట్టుదిట్టమైన బౌలింగ్తో కొత్త బంతితో స్వింగ్ చేస్తూ డెత్ ఓవర్లో యార్కర్లతో హర్షదీప్ 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు అదరగొట్టాడు. ఆఫ్ఘన్ లోయార్డర్ను క్లీన్ స్వీప్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆరంగరేటం చేసిన ప్రిన్స్ యాదవ్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే ప్రిన్స్ యాదవ్ భయపడకుండా బౌలింగ్ చేశాడు. నెంగేరియా కరోటీను క్లీన్ బౌల్ చేసి కెరీర్లో ఫస్ట్ వికెట్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బాగా సెట్ అయిన రహ్మద్ షా 79 వికెట్ను తీసి ఆఫ్ఘన్ ఆశలపై నీళ్లు చల్లాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అటల్ను అవుట్ చేసి మిడిల్ ఓవర్ను టైట్ చేశాడు. రసూలీ గాయపడి రిటైర్ హార్డ్ అవ్వడం కూడా ఆఫ్ఘన్కు మైనస్ అయ్యింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ 232 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 170 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే భారత్ 31 నుంచి 40 ఓవర్ల మధ్య భారత్ వికెట్ నష్టపోకుండా 120 పరుగులు రాబట్టడం. ఇక్కడే మ్యాచ్ మొత్తం భారత్ వైపు తిరిగిపోయింది. గిల్, ఇషాన్ కిషన్ 224 పార్ట్నర్షిప్. ఆఫ్ఘన్ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్ తీయనివ్వకుండా ఇద్దరూ ఆడిన విధానం అద్భుతం. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డులు భారత్ వన్డేలో మరోసారి 400+ స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. గిల్ కెప్టెన్గా తన అత్యధిక వన్డే స్కోరు 154 నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్గా 1000 పరుగులు రన్ సాధించిన భారత్ బ్యాటర్లో ఒకటిగా నిలిచాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 2వ వన్డే మ్యాచ్ కంప్లీట్ రివ్యూ. శుభం గిల్ కెప్టెన్సీలో టీమిండియా సిరీస్ను చాలా అద్భుతంగా కైవసం చేసుకుంది. మరి ఈ మ్యాచ్లో మీకు శుభం గిల్ బ్యాటింగ్ నచ్చిందా, లేక ఇషాన్ కిషన్ సిక్సర్ల జాతర నచ్చిందా, అలాగే మొదటి మ్యాచ్ ఆడుతూ 2 వికెట్లు తీసిన ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ నచ్చిందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్రికెట్ సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, రివ్యూల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.